బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. కర్కాటక రాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే 10 నిమిషాల పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు. బ్రహ్మంగారు మాట అంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క తలరాతని మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకి ఉంది. అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా అక్షరాల అవే జరగబోతున్నాయన్నమాట. అంటే మనకి లోకంలో ఇన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు. ఆయన మాటల ద్వారా సేమ్ అలానే ఈ రోజు కూడా జరగడం అనేది అంత గొప్ప విషయం అన్నమాట. కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మంగారి మాటలు ఈ కర్కాటక రాశి పరంగా అసలు ఆయన ఏం చెప్పారు, ఆయన మాటల్లోనే అంటే ఆయన మాటలు ఏం చెప్పారనేది వినడం అంటే మామూలు విషయం కాదనమాట. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ కర్కాటక రాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వీరు చూడంగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది పుట్టుపడుతూ ఉంటుందన్నమాట. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా స్వచ్ఛంగా ఉంటుంది. వీరికి అంటే వీరి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో వీరికి కోపం కూడా అంతే అధికంగా ఉంటుందన్నమాట. వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారని చెప్పి అనకుండా ఉండలేరు. చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కటి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే కల్లోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే అది మనకి కర్మ రూపంలో వెంటపడుతూ ఉంటుందని చెప్పి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఈ కర్కాటక రాశి వారిని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఎవ్వరికి కూడా కలలో కూడా హాని చేయాలని చెప్పి అనుకోరు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులదనమాట. అయితే వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎదురుగా ఒక మాట, చాటున ఒక మాట చెప్పడం చేత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు. మన ముందు ఒక మాట, మన ముందు మీ అంత మంచి వాళ్ళు లేరని, కానీ మన వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంత చండాలంగా ఎవ్వరూ ఉండరు, వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇదని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఇంకొక మాటలు చెప్పుకోవడం వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి. అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఈ కర్కాటక రాశి వ్యక్తులు ఏంటంటే నటించడం చేత కాదు. ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. ముందైనా అదే మాట్లాడతారు, వెనకైనా సరే అదే మాట మాట్లాడతారనమాట. వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు, ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు, అలా చెప్తే వీళ్ళకి ఏమొస్తుందని చెప్పి వీరికేంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, అంతగా అలాంటి నవ్వులు పకపకాల ఎలా నవ్వగలుగుతారు, ఎలా నటించగలుగుతారని చెప్పి వీరికేంటంటే చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. జనాలు చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకి ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ఉన్నదేదో ముఖాన్ని అనడము అనిపించుకోవడం, ఎవరిని కూడా కదిలించుకోరనమాట. చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పనేంటో అన్నట్లుగా ఉంటారు. అలా ఉండడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం.
ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండడం అనేది నడవట్లేదండి. ఎంతవరకు కూడా అంటే వాళ్ళకి చెప్పడము, నటించేటట్లుగా వారికి నటించడం చేస్తూ ఉంటున్నారన్నమాట. కానీ కర్కాటక రాశి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టట్లేదు. చూడండి, అది వారికి ఒక గొప్పతనమాట. అయితే ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే అంటే చిన్న వయసు నుంచి ఎవరికైనా సరే 40 సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసేనండి. 40 ఏళ్ళు 36 ఏళ్ళు అంటే వాళ్ళు పెద్ద ముదుళ్ళని అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం, అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం. కాబట్టి వారికి ఏంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు. తెలివిగా బాగా తెలివిగలలు. కొంతమందిని ఏంటంటే వెంటనే పట్టేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారనమాట. పరిస్థితులకి నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా కూడా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుందన్నమాట. అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీర్యంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందన్నమాట. అంటే ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వెనక అంటే పీకులాట అనేది ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. అలాంటి గొప్ప విషయాలన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది. ఈ రాశి పరంగా క్షణానికి ఒక ఆలోచన, ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు. ఇప్పుడు నీ మాట మీద ఉంటారని ఏమీ లేదు, కాసేపటికి నేనే మార్చుకుంటారు. అంటే తప్పేమని చేస్తున్నామని చెప్పి ఒకటికి నలుగురిని సలహా తీసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యల్లో ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక మాట మీద ఒక ఆలోచన మీద నిలబడడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి, పైకి లేవాలి. అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాటు అనేది చేయకుండా ఉంటామన్నమాట. ఎవరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చేయలేరు, మానేస్తారు. చెడు అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ కూడా జరిగేది. అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాల్లాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఈ కర్కాటక రాశి వారి వ్యక్తులు ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవ్వచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్స్, చిన్నగా గుండెల్లో నొప్పి, గుండెల్లో దడ, అలాగే కంగారు పడిపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, టెన్షన్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుతుందో, మేమేమవుతామో, మా కుటుంబం ఎవరు చూసుకుంటారో, మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారో అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోయారు. కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వల్ల మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు జీవితాంతం కూడా తినడానికి ఒక ముద్ద, మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి మీ పిల్లలు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి. కోట్ల అవసరం లేదు. మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం. అట్లా ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల అయితే బాగా జరుగుబాటు అయితే ఉంటుంది. ఎటువంటి దిగులైతే లేదు. వారికి చాలా వరకు కూడా చాలా మందిని మనం చూసినట్లయితే ఎంతోమంది ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఎవరైనా సరే మనకన్నా తక్కువగా ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి. కాలు చేతులు లేని వాళ్ళని చూసి కాలు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకి కాలు చేతులైనా సరే ఇచ్చాడు. కష్టపడి పని చేసుకోవడానికని సంతోషపడాలి. కారులో తిరిగేవాడిని చూసి వాడికి కారు ఉందే అని చెప్పి మనం ఇప్పుడు కూడా అనుకోకూడదు. కనీసం మనకి ఒక సైకిల్ అయినా ఉంది కదని చెప్పి తృప్తి పడాలి. ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి. అంతేగాని ఎప్పుడు కూడా ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా? తృప్తి, మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే. కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు.
ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా? డబ్బులున్నోళ్ళని కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బులున్నోళ్ళు, వాళ్ళు కోటీశ్వరులను చెప్పి అనుకునే వాళ్ళు, వాళ్ళకి విలువనిచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చాయన్నమాట. బ్రహ్మంగారే చెప్పారు, డబ్బున్నోని చూసి కాదు ఏడ్చేది, నిజంగా ఆరోగ్యం ఉన్నోని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు. నిజంగా అలాగే జరుగుతుంది. ఎందుకన్నానంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కారులు, ఆస్తులు ఉన్నట్లే. ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులుండి ఏం ప్రయోజనం అండి? ఇష్టమైనటువంటి తిండి తినలేరు, కనీసం ఒక ముద్ద కూడా తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, నించోలేరు, పడుకున్నా కూడా నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు. కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుందంటే మనకి ఉన్న దాంట్లో సర్దుకోవడం, తృప్తి, మనశ్శాంతి, ఉన్న వాటిని గౌరవించడం, ఉన్న వాటిని ప్రేమించడం, దేవుడిచ్చిన దాన్ని కాస్తైనా కూస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించడం, దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడనమాట. అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసమో డబ్బు కోసమో పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి కూడా అనుభవించడం కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు. వస్తువు తీసుకువచ్చేది ఏమీ లేదు కదా, అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మన జీవితం అంటే ఏంటంటే మనకి ఉన్న 4 రోజులు, ఈ భూమి మీద ఉన్న 4 రోజులు కూడా ప్రశాంతంగా బ్రతికామా లేదా అదొక్కటి మాత్రమే ముఖ్యం. అంతేకాని ఏది ఉంది ఏది లేదు, పక్కనుడికి ఇది ఉంది మనకి ఇది లేదు, వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు, వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది, కనీసం పచ్చడైనా ఉందిగా అని అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి. లేదా మీరు సంపాదించుకుని గట్టిగా కష్టపడాలి. అలా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి స్థిరాస్తులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు. అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదనమాట. పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి, దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి. అలా చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి. అంతేగాని ఎప్పుడూ కూడా ఎవరితో కూడా ఎవరు పోల్చుకోకూడదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు త్రాగడమే ఈ రోజుల్లో ఎంతో ఉత్తమం. కాబట్టి ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు త్రాగినా కూడా ఆ పాలు ఉండవు, వెంటనే వచ్చేస్తాయి. అలా కాకుండా నిలబడి నీళ్లు కనుక త్రాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు. అంతేకాని డబ్బు, అందము, హోదా ఎందుకండి? ఇవన్నీ వస్తూ ఇవేమీ కూడా మనకి తెలియదు అంటే తీసుకురాలేదు కదా, పోయేటప్పుడు కూడా ఏమీ కూడా తీసుకుపోము. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండడం నేర్చుకోండి. ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు కర్కాటక రాశి వారి పరంగా చెప్పారు. కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తి చేసిన అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని వారి యొక్క తపనను, తాపత్రయాన్ని తగ్గించుకున్నారు. చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే మీకున్నటువంటి చిన్న స్వార్థం అనేది, అంటే మనిషి అన్న తర్వాత ఎవరికైనా సరే స్వార్థం ఉంటుంది కదా. ఎందుకంటే స్వార్థం లేని మనుషులు ఈ జీవితంలో ఎవరూ లేరు. స్వార్థం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది. కాబట్టి ఆశ అనేది ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. స్వార్థం ఉండాలి, కానీ అది దుర్మార్గంగా మారకూడదు. అలా ఏంటంటే ఎంతసేపటికి కూడా చాలా మంది కూడా ఇలా ఉంటున్నారు. అంటే మనమే తినాలి, మనమే బాగుపడాలి, మన బిడ్డలే తినాలని చెప్పి అవసరం లేకపోయినా కూడా అనవసరమైన ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు వాడుకోండి. ఎందుకంటే మన కుటుంబానికి మనమే అంటే చూసుకోవాలి. కాబట్టి చూసుకోవడంలో తప్పులేదు. కానీ రేపు మీ భవిష్యత్తును దెబ్బతినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి. అలా ఇంకేంటంటే 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఎవరికైనా దానంగా మీరు ఇవ్వడం వల్ల మీకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు, దోషాలు అనేవి పోతాయన్నమాట. ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం కూడా మనకి పెట్టడానికి ముందు ఉంటుందన్నమాట. మనం ఎవరికి పెట్టలేనప్పుడు, మన దగ్గర ఉండే పెట్టే మనసు మనకి లేకపోయినప్పుడు
దైవాన్ని కూడా వీళ్ళకెందుకు పెట్టాలి అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థం ఏదైనా సరే మితిమీరి ఉండకుండా ఉండేలా చూసుకోవాలి. అలా ఉండడం వల్ల మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు. ఎదగడం అంటే కోట్లు సంపాదించడం కాదండి, ఆరోగ్యాన్ని సంపాదించడం, ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. ఆరోగ్యంగా మనం ఉన్నప్పటికీ చాలా రకాలైనటువంటి దుర్గుణాలు వదలడం వల్ల మనకి ఆరోగ్యం అనేది కలుగుతుంది. మనిషికి కోపము, అహంకారము, స్వార్థము, గర్వము, ఎదుటివారి బాగుపడుతుంటే చూడలేనితనం, మేము మా కుటుంబం మా పిల్లలని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో చేస్తారు చూడండి, ఇవే మనిషిని గట్టిగా తొక్కేస్తాయన్నమాట. కాబట్టి కొంతమంది, అంటే అందరి విషయం కాదు, కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. అలా ఉండడం వల్ల చివరికి మీరు ఎవరి కోసమైతే అంత కష్టపడుతున్నారో, ఏ బిడ్డల కోసమని అంత కఠినంగా ఉంటున్నారో, చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు. వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు. కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకున్నారో, ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో, వాళ్ళే కనీసం అయ్యో పాపమని అంటున్నారు. కాబట్టి వాళ్ళే ఎప్పుడైనా సరే కాస్తో కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని దూరం పెట్టేయండి. కానీ మన దగ్గర కాస్తో కూస్తో మానవత్వంతో ఎదుటి వారికి 100 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయలు సహాయం చేయండి. 10,000 ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు సహాయంగా ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకి తోడుగా వస్తుంది. పిల్లలకి ఏంటంటే మన దగ్గర నుంచి ఒక స్వార్థం అనేది నేర్చుకుని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళగా చూడడం మొదలు పెడుతున్నారు. కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఇట్లాంటివి పిల్లలకి తేడావి, అంటే మంచికి చెడుకి ఇట్లాంటివన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉంది. అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకొని ధ్యానము, చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి. ఆహార విషయంలో దృష్టిని ఉంచండి. జనంతో తక్కువగా మాట్లాడండి. ఎవ్వరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు. మీలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది. జాబులు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. రాజకీయ నాయకులకి చాలా అంటే చాలా బాగుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది. శని ప్రభావం వాళ్ళు చాలా వరకు కూడా మీకు తగ్గి ఏ పని చేసినా సరే ఈ కర్కాటక రాశి వారికి మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే మితి మించి, అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి? కర్కాటక రాశి వారికి బ్రహ్మంగారి మాటలు ఎంత గొప్పగా చెప్పారనేది, ఈ మాటలన్నీ కూడా మీ జీవితానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్కాటక రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.